అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. టేస్టీ రెసిపీస్ తో బోలుడన్ని చిట్కాలతో ఈ రోజు కూడా మీ అభిరుచి రెడీగా ఉంది. ఈ రోజు అభిరుచిలో ఒక స్పెషల్ ఉంది. థర్స్డే కాబట్టి ఈ రోజు మీకోసం ఒక సెలబ్రిటీ వచ్చి వంటలు చేయబోతున్నారు. సో ఆ వంటలు ఏంటో, అసలు ఏంటి సంగతి, రాజుగారు ఏం చేయబోతున్నారు, ఇవన్నీ చూడాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈ రోజు గుమగుమలు సెగ్మెంట్ లో రాజుగారు ఏ వంట చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి. హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు మా కోసం? ఒక డిఫరెంట్ కాంబినేషన్ తీసుకుంటున్నాను. టొమాటో స్టఫ్డ్ వంకాయ. వావ్, టొమాటో స్టఫ్డ్ వంకాయ. ఎస్. నిజంగానే వినడానికి అయితే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే రాజుగారు చేయాలి కదా. చేయాలి అంటే టొమాటో స్టఫ్డ్ వంకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందు టొమాటో స్టఫ్డ్ వంకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన వంకాయలు 1/2 కిలో, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ఇక్కడ మనం ముందుగా వంకాయలు ఏంటంటే ఉడికించి పెట్టేసుకున్నాం. సో డీప్ ఫ్రై కంటే కొంచెం ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఇలా గుత్తి వంకాయ టైప్ లో ఇలా కట్ చేసేసుకుని ఉడికించండి. ఓకే, ఉడికించి అంటే వాటర్ లో వేసేసి బాయిల్ చేసేసారు. కొద్దిగా ఉప్పు వేసాం. కుక్కర్ లో పెట్టారా లేకపోతే మామూలుగానే డైరెక్ట్ గానే ఉడికించేసారు? ఓకే, కొంచెం ఉప్పు వేసారు. అవునండి. సో దీంట్లో స్టఫింగ్ కి రెడీ చేసుకుందాం. ఓకే, వేరుశనగ పలుకుల పొడి అండి. సో దీంట్లోనే నువ్వుల పొడి, ఇవి కూడా వేయించి పొడి చేసుకున్నాం. ఓకే. సో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, కారం, కొద్దిగా కారం అండి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం పేస్ట్ లా చేసేసి మనం స్టఫ్ చేసుకోవాలి. ఓకే, డిఫరెంట్ గా ఉంది రాజుగారు. మీరు అన్నట్టు మెథడ్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఎస్ అండి. సో కొంచెం గట్టిగానే ఉండాలండి ఇది. సో బాగా కలిపేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేయాలి. ఎస్. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇది సిమ్ లో పెడదామండి. ఓకే. సో ఇప్పుడు ఆ వంకాయల్లో గ్రేవీ స్టఫ్ చేసేసుకోవాలి. ఎస్, ఈ మసాలా మనం స్టఫ్ చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని మనం సపరేట్ గా వేయించుకుంటున్నాం అండి. ఓకే. సో దీంట్లో మనకి మసాలా ఉంటుంది. సో గ్రేవీ పార్ట్ వచ్చేసి మనకు టొమాటో బేస్ తీసుకుంటున్నాం. సో ఆ పులుపు అది బాగుంటుందండి. సో ఇటువైపు గ్రేవీ రెడీ చేసుకుందాం. ఓకే. సో దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఈ ఉల్లిపాయలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి. సో ఇక్కడ వంకాయ కూడా కొంచెం వేగాలి. ఎస్. సో మీన్ వైల్ అక్కడ కూడా అది వేగుతూ ఉంటుంది. కాసేపు టైం ఉంది కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం.
మీకోసం మొదటి చిట్కా. కొద్దిగా పసుపు, కొద్దిగా చందనము సమపాళ్లలో తీసుకొని దీనికి కొద్దిగా పెరుగు కూడా వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా మాస్క్ లాగా వేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి ముడతలు, మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ కూడా మాయమయ్యి ముఖం హెల్దీగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే, సో చిట్కా చూసారు కదా, ఇక్కడ కూడా వేగిపోయింది. ఎస్ అండి, టొమాటో పేస్ట్ అండి. టొమాటో ఉడికించి పేస్ట్ చేశారా? అవునండి. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో ధనియాల పొడి వేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు ఎండింగ్ వచ్చేసింది ఇది. సో ఆల్మోస్ట్, సో దీంట్లో మనం ఆ వంకాయలు దీంట్లో వేసేసుకున్నాం. సో ఇవి ఫ్రై అయిపోయి మసాలా దట్టిచ్చేసి రెడీగా ఉన్నాయి. కావాలితే ఇలాగే డైరెక్ట్ కూడా తినేసేయచ్చు. అవును రాజు గారు. సో గ్రేవీలో వేసేదాకా కూడా ఆగలే, మనం అలా తీసుకుని అలా తినాలనిపిస్తుంది, బట్ స్టిల్ ఆగాలి. వెయిట్. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ వచ్చేసింది. కనిపిస్తుంది రాజు గారు, అయిపోయిందని మాకు తెలుస్తుంది. మాకే కాదు, పక్కింట్లో వాళ్ళకి, ఎదురింట్లో వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అంత గుమగుమలు వస్తున్నాయి. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ముందుగా కొంచెం ఇలా గ్రేవీ కింద వేసేసుకుంటే వంకాయలు కొంచెం డిస్ప్లే కొరకు కొంచెం పైకి కనిపిస్తూ బాగుంటుంది. ఓకే, సో టొమాటో స్టఫ్డ్ వంకాయ రెడీ అండి. వేడివేడిగా టొమాటో స్టఫ్డ్ వంకాయ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. టొమాటో స్టఫ్డ్ వంకాయ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో వేరుశెనగ పలుకుల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన వంకాయలు, ధనియాల పొడి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో స్టఫ్డ్ వంకాయ రెడీ. ఓకే, టొమాటో స్టఫ్డ్ వంకాయ వేడి వేడిగా టేస్ట్ చూసేద్దాం. రాజుగారు, వంకాయతోనే తినాలి రాజుగారు. ఎస్, అప్పుడే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఆహా, అద్భుతం, చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ. ఎంత బాగా కుదిరిందంటే టొమాటో మసాలా బాగా పట్టేసింది. అంటే కొంచెం వేయించాం కదా నూనెలో, ఆ వంకాయ కూడా మొత్తం మనం వేసుకున్న వేరుశనగ పలుకులో ఆ పేస్ట్, నువ్వులది, ధనియాలు, జీలకర్ర మొత్తం చాలా బాగా పట్టింది. అండ్ టొమాటో గ్రేవీతో వంకాయ టేస్ట్ చేయడం కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ బాగుంది. ఆ పుల్లదనానికి మనం చేసిన స్టఫింగ్ కి చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు అక్కడ దాకా అసలు ఆగలేం, అప్పుడే తీసుకుని అలా తినేసేయచ్చు. దీనికి నేనైతే రైస్ చపాతీ లేకపోయినా కూడా ఒట్టి కూర కూడా తినేసేయచ్చు. అంటే వంకాయ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న గ్రేవీతో పాటు హ్యాపీగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఇంట్లో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో కాస్ట్లీ వస్తువులను పెట్టుకుంటూ ఉంటాం, వాటి మీద దుమ్ము ధూళి పడిపోయి కొంచెం డర్టీగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు మళ్ళీ వాటిని కొత్త వాటిలాగా శుభ్రపరచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్ విషయానికే వస్తే, ఫ్రిడ్జ్ మీద మచ్చలు, మరకలు లాంటివి డర్టీగా కనిపిస్తూ ఉన్నట్లయితే వెనిగర్తో కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఫ్రిడ్జ్ ఎప్పటిలాగే కొత్తదిలాగా తళతళలాడుతూ ఉంటుంది.